ఆల్మోస్ట్ 6 ఇయర్స్ తర్వాత నేను నీడిల్ అండ్ ఎంబ్రాయిడరీ థ్రెడ్ పట్టుకున్నాను, ఎంబ్రాయిడరీ చేస్తున్నాను. సో అంత నీట్గా ఏం రాలేదు 6 ఇయర్స్ తర్వాత కాబట్టి, సో ఎక్స్క్యూజ్ దట్. కాలేజ్లో ఉన్నప్పుడు వేశాను, నార్మల్గా వాళ్ళు నేర్పించేటప్పుడు వేశానంటే నేను మళ్ళీ అసలు ఎప్పుడు వేయలేదు, అంత టైం కూడా లేకుండే. ఎంబ్రాయిడరీ చాలా టైం టేకింగ్ కదా, సో అందుకే ఎప్పుడు వేయలేదు. అండ్ ఇప్పుడు నా దగ్గర ప్లెంటీ ఆఫ్ టైం ఉంది కాబట్టి నేను అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఎంబ్రాయిడరీ కానీ, మగ్గం వర్క్ కానీ, ఇంకా స్టిచ్చింగ్లో డిఫరెంట్ ప్యాటర్న్స్ కానీ చాలా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. అండ్ వీడియోస్ కూడా తీద్దామని చెప్పేసి ఇంకా ఈరోజు ఎంబ్రాయిడరీ స్టార్ట్ చేశానని చెప్పి తీస్తున్నా. నేను ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ ఉంటే నాకు ఏదో ఎంబ్రాయిడరీ వీడియో కనిపించింది, వెంటనే ఇంకా చేయాలనే ఫీలింగ్ వచ్చింది. సో వెంటనే షాప్కి వెళ్ళి మెటీరియల్స్ అన్నీ తెచ్చుకొని ఇదే ఫస్ట్ టైం ఇప్పుడు ఇలా చేస్తున్నాను. సో ఎలా ఉందో చెప్పండి. ఇదైతే సన్ఫ్లవర్. ఈ స్టిచ్ని ఎల్లో కలర్ థ్రెడ్తో చేసే స్టిచ్ని లేజీ డేజీ స్టిచ్ అంటారు. సో ఇవైతే నా దగ్గర పెద్ద ఫైలే ఉంది కాలేజ్లో చేసినవన్నీ. ఎప్పుడైనా టైం దొరికినప్పుడు నేను ఆ ఫైల్ అంతా చూపిస్తా. సో తర్వాత లోపల మాత్రం బ్రౌన్ కలర్తో లోపల దీన్ని సాటిన్ స్టిచ్ అంటారు. సో సాటిన్ స్టిచ్ వేసుకోవాలి. సో ఎలా ఉందో చెప్పండి. ఇంకా అంటే కొంచెం నీట్గా రాలేదు, బట్ ఇంకా కొంచెం నీట్గా వస్తుంది ప్రాక్టీస్ చేస్తే, చాలా డేస్ తర్వాత కాబట్టి. అండ్ నేను మగ్గం వర్క్ కూడా స్టార్ట్ చేస్తున్నా, అది కూడా కొంచెం ప్రాక్టీస్ చేస్తున్నా, చాలా డేస్ అయిపోయింది కదా అందుకే. సో మగ్గం వర్క్ కూడా కావాలంటే చెప్పండి. అండ్ మీకు లాంగ్ వీడియోస్లో కూడా ఏమైనా ఏం కావాలో ట్యుటోరియల్స్ కానీ, ఎంబ్రాయిడరీ, మగ్గం ఏదైనా సరే కావాలనుకుంటే కామెంట్లో చెప్పండి, నేను నెక్స్ట్ వీడియోస్ కూడా చేస్తాను. సో ఎంబ్రాయిడరీ ఈ ఫ్లవర్ అయితే ఎలా వచ్చిందో చెప్పండి. ఒక 2 ఫ్లవర్స్ అలా చేశాను, ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.